ఆసియా కప్ లో భాగంగా రాత్రి దుబాయ్ వేదికగా జరగనున్న భారత్ పాక్ మ్యాచ్ పై భారతీయులు గుర్రుగా ఉన్నారు. పహల్గాం దాడితో 26 మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల నుంచి మొదలైన నిరసనలు బీసీసీఐ మ్యాచ్ ను రద్దు చేయకపోవడంతో తారాస్థాయికి చేరాయి. నార్త్ సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. పాకిస్తాన్ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు భారత యువత. పాకిస్తాన్ ముద్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బాయ్కాట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు నెటిజన్లు. నెట్టింట వరుస పోస్టులు పెడుతూ మ్యాచ్ను ఎవరూ చూడొద్దని, టీవీలలో కూడా వీక్షించొద్దని పిలుపునిచ్చారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో భారత్ పాక్ మ్యాచ్ పై వినూత్న నిరసనలు చేపడుతున్నారు. యూపీలో శివసేన ఆధ్వర్యంలో మహిళలు అరచేతుల్లో సింధూరాన్ని చూపిస్తూ నిరసనలు చేశారు. భారత్ పాక్ తో మ్యాచ్ ఆడండి, మా సింధూరాన్ని తీసుకెళ్లండి అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయుల ప్రాణాల కన్నా కేంద్రానికి వ్యాపారమే ఎక్కువైందా అని ప్రశ్నిస్తున్నారు. నీళ్లు, రక్తం ఒకచోట ప్రవహించలేవని చెప్పిన మోదీ, క్రికెట్, రక్తం కూడా ఒకచోట ఉండలేవు అని తెలియదా అన్నారు. భారతీయుల ఆత్మాభిమానం కంటే బీసీసీఐకి పాకిస్తాన్తో మ్యాచ్ ఎక్కువ అయిందా అని మండిపడుతున్నారు. అనుభవించిన వారికే బాధ తెలుస్తుందన్నారు పహల్గాం బాధితులు. కేంద్రానికి పహల్గాంలో అమరులైన వారి పట్ల కొంచెమైనా గౌరవం లేనట్టుందని ఫైర్ అయ్యారు. వారి ఇళ్లలో మనిషిని చంపేస్తే ఇలాగే ఆటలాడతారా అని ప్రశ్నించారు. మరోవైపు కొందరు మాత్రం ఆటలను, రాజకీయాలను వేరుగా చూడాలంటున్నారు. ఆటగాళ్లకు, రాజకీయాలకు ముడిపెట్టొద్దంటున్నారు. క్రీడలు స్ఫూర్తిని పెంచాలే కానీ తుంచకూడదని చెప్పుకొస్తున్నారు. నిరసనల మధ్య భారత్ పాక్ మ్యాచ్ ఏ విధంగా సాగుతుందో చూడాలి. कहा जाता है कि खून और पानी एक साथ नहीं बहाएगा। आप उन्हीं के साथ खेल रहे हैं जिन्होंने खून बहाया था। क्या उन 26 बहनों को इंसाफ मिलेगा? क्या उस 26 बहनें आज वो मैच देखेगी? क्या वो 26 बहनें आज इस मैच को देख के खुश होगी? क्या उन 26 बहनें आज वो मैच देख के रोएगी नहीं? अपने पति के, अपने बहनों को या भाइयों को याद नहीं करेगी? ये कौन सा खेल है? सरकार ये कौन सा गंदा खेल खेल रही है आप? बीसीसीआई को मैं कहना चाहता हूँ, बीसीसीआई ये ऐसा खेल ना खेले। कम से कम हमारी भावनाओं के साथ निकले। हमारी उन 26 बहनों के जो सिंदूर उजड़ गया है, उनके सिंदूर के साथ इतना भिनौना न खेले। ఏసీసీ ప్రకటనపై పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐశాన్య ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పాక్ మ్యాచ్ పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు మ్యాచ్ కి కూడా అంగీకరించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందన్నారు. పాక్తో మ్యాచ్ ఆడాలని, క్రికెటర్లను బీసీసీఐ బలవంత పెట్టొద్దని, దేశం తరపున నిలబడాలని సూచించాలన్నారు. పహల్గాం దాడిలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుందని ఆరోపించారు. మ్యాచ్ ను నిర్వహిస్తే తమపై దాడి చేయడానికి వారిని సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. कोई गुजरा नहीं है, आपके घर से किसी को टेररिस्ट ने मारा नहीं है, इसलिए आपको उन लोगों के लिए कोई बुरा नहीं लग रहा है कि जिन लोगों के फैमिलीज गए हैं। आप मतलब आप में कोई सेंटीमेंट्स नहीं है। ये चीज़ बहुत तकलीफ दे रही है। मैं पिछले 1-1.5 हफ्ते से बहुत सारे लोगों से कनेक्ट हुई सोशल मीडिया पे, जिन लोगों ने कुछ वीडियोस बना के डाले बॉयकॉट पाकिस्तान, इंडिया वर्सेस पाकिस्तान मैच के लिए। तो मैं आप सबको रिक्वेस्ट करूंगी ANI के थ्रू कि जो भी लोग मुझे देख पा रहे, सुन पा रहे, उन लोगों को कि प्लीज़ आज का मैच मत देखिए।